మొత్తం ఎంత డబ్బు ఉంది? $1,510 నేను చెప్పానుగా 5,000 కోట్లు ఎలా కొట్టేయగలం? వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. Are you ready, Anto? నేను ఏసీ రామచంద్రని మాట్లాడుతున్నా. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవట్రా నువ్వు? నేను మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? చెప్పు. నీ అయ్యా పగిలిపోతే హలో, ఇద్దరిని షూట్ చేశాను. నీ చేతకానితనం వల్ల ఇలా జరిగిందని ప్రెస్కి మెసేజ్ పెట్టమంటావా? సార్ ప్లీజ్. స్పాట్కి లేటుగా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్? న్యాయమా చెప్పండి. నా పేరు సార్ అంటూ లాస్ట్ వార్నింగ్. వాళ్ళతో చెప్పండి, నాతో మీరు మాత్రమే మాట్లాడాలి. వైజాగ్ లోని మందలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి దాడికి గురైంది. బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించడంవల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సార్ ఆయన ఏమంటున్నారంటే వాడికి నీకేంట్రా కనెక్షన్? చెప్పరా. కూల్ సార్, కూల్ సార్, కామ్ సార్, కామ్ సార్, కూల్ సార్. వాడి వాయిస్ రికార్డ్ చేశాను. వాడెవడో క్లూ దొరుకుతున్నావు చూడు. ఎలా సార్? బొంగేం కాదు, అన్ని నన్నే అడుగుతావా? పిచ్చను. పెద్ద తోపులా మాట్లాడుతున్నాడు. తెగ విసిగించేస్తున్నాడు. సార్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్. మాకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేయండి సార్. వెనక్కి తిరగండి, ఎక్స్క్లూజివ్గా చేస్తాడు సార్ నీకు విడిగా చెప్పాలా? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటర్ గుర్తుంది కదా? కాదు ప్రభా, ఏసీ నా పరువు తీసాడు. టెన్షన్గా ఉన్నాను. సరే వదిలే, కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుంది. ఈ మాత్రానికే ఫీల్ అయితే ఎలా చెప్పు? నువ్వు ఒకడివి. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. సూపర్ అయ్యా. ఏయ్ ప్రభా, ఏయ్. కానీ ఆ వీడియోలో ఇంచక్క బలి ఆడుకున్నావయ్యా. నువ్వు వెళ్ళవయ్యా స్వామి. చెప్పిన మాట వినకపోవడం. నువ్వే ఉంచుకో. పండి, మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బిల్స్ అన్నింటినీ ఏరుకోనండి. అయ్యా వీడు మాత్రం బాత్రూమ్ గడగమనండి. బాత్రూమ్? ఎనీ క్వశ్చన్స్? అయ్యో నో క్వశ్చన్స్. కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి. తప్పించుకున్నావు. గాయం పెద్దదిగా లేదు. ఇకపై నేను చెప్పినట్టు వినలేదు, పెద్దదవుద్ది గాయం. రామచంద్రని మాట్లాడుతున్నాను. మే 21వ తారీఖున రాధా గ్యాంగ్తో చేయించబోతున్నాను.
డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం. ద్రోహి ద్రోహి నేను వెర్రి పప్పని కాదురా, అంతా రికార్డ్ చేసే ఉంటాను. బయటికి వెళ్ళక వాడిని లోపలుండే వాడిని లేపేయచ్చు. ఎవిడెన్స్ ఇవ్వు. లేపాను. నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు, ఇస్తాను. స్మార్ట్. ప్లాన్ చెప్పు. ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి. దాన్ని పొందడానికి టైం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి. డీల్. నెక్స్ట్. ఈ బ్యాంక్కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపలదేమో చూడు. వెళ్ళు. మేడం, లైవ్ స్టార్ట్ చేయండి. బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. ఈ గొంతుని గుర్తుపట్టిన వారు 8489777554 అనే నంబర్ని సంప్రదించండి. ఎవరి గొంతు ఇది? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా. ఎరా నువ్వు విన్నావా? నేను విన్నాను. సార్ ఎవరి వాయిస్ తెలిసిందా? తెలిసింది సార్. చెప్పవయ్యా ఎవరి వాయిస్? సార్ అది చెప్పి చావయ్యా. You've been hit by a smooth criminal. మైకేల్ జాక్సన్ వాయిస్ అట్ సార్. మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్. ఎస్ సార్. మైకేల్ జాక్సన్. బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చిన మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఎవరది? వాయిస్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడీదారులు. మైకేల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీమ్ల వర్షం కురిపిస్తున్నారు. వార్ రూమ్ రెడీగా ఉండాలి. Ravinder, I'm Chief Commando in charge and I take control of the security. Commandos, take position. Run. బ్యాంకును చుట్టుముట్టండి. తప్పించుకు వెళ్ళడానికి స్వరంగ మార్గం లాంటివి ఏమైనా ఉన్నాయా చూడండి. అన్ని రోడ్స్ సీజ్ చేయండి. మాన్యువల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి. బాంబ్ స్క్వాడ్స్ ని స్నైపర్స్ ని త్వరగా రమ్మనండి. స్టాప్. జామర్ ఆన్ చేయి. ఏడ్లో పెట్టు. వైర్లెస్ ఫోన్స్ ఏవి పని చేయకూడదు. వార్ రూమ్ రెడీయా? ఆల్ సెట్ సార్. రెడీ. సీసీటీవీ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. రన్. బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. కమాన్, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయండి. కమిషనర్ కి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు. వర్క్ స్టార్ట్ చేయండి. స్నైపర్ సార్. సందీప్, హెడ్ ఇన్ఛార్జ్. ఏమైంది ఏసీ సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవడో డబ్బులు క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చే లోపల లేపైపోతే బుక్ అయిపోతాం. సార్ ఎవడు సార్ రాడు? ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో, స్నైపర్ సార్. మనకి ఫోన్ చేసినోడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. ఏం చేస్తున్నారు? కమిషనర్ రోడ్ లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు. ఇన్ఫర్మేషన్ సార్. ఏ యాంటోనీ, ఫోన్ చేసి వాడి డిమాండ్స్ ఏంటో అడుగు. ఓకే సార్.